విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఒక నిమిషం గౌరవ సభ్యులు పల్లా రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు అంటే హౌస్ను మిస్గైడ్ చేస్తుంది కాబట్టి నేను ఇంటర్ఫియర్ అవుతున్నాను. బోనస్ సంబంధించి 250 కోట్ల చిల్లర బకాయిలు ఉన్నాయి, త్వరలో చెల్లిస్తాము. దాంతోపాటు మా నల్గొండ జిల్లాను అధ్యక్ష ఈ 2 లక్షల రుణమాఫీ 6,746 కోట్ల రూపాయలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 లక్షల లోపు రుణమాఫీ అయింది. 54,145 మంది రైతులకు. దాంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా 12 కాన్ఫరెన్స్ సంబంధించి చెప్తున్నా. దాంతోపాటు 95 కోట్ల రూపాయలు మా జిల్లాలో బోనస్ సంబంధించి 80 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. 16 కోట్ల రూపాయలు డ్యూస్ ఉన్నాయి బోనస్. దాంతోపాటు 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మందికి ఒకటే దఫా భారతదేశ చరిత్రలో రుణమాఫీ చేయడం జరిగింది. వీళ్ళు 1,00,00,000 రూపాయలు అని చెప్పి 4, 5, 6 ఇన్స్టాల్మెంట్ ఇస్తే బ్యాంకు వాడు వడ్డీలకే సరిపోయింది. అందుకని దయచేసి మీరు మాట్లాడినప్పుడు కొన్ని చేసిన ప్రభుత్వం చేసిన 2 లక్షల రుణమాఫీ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు అధ్యక్ష. అలాంటి విషయాలు చెప్తూ ఇంకా ఏమున్నా మీ డిమాండ్ చెప్పాలి తప్ప 600 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి నువ్వు చూపించండి. 600 కోట్లు ఏ జిల్లాలో ఎంతుందో మా దగ్గర లెక్కలు ఉన్నాయి, మీ దగ్గర పంపిస్తాం చూడండి. ఎందుకు తప్పు మాట్లాడతారు? ఎందుకు ఓర్వలేకపోతున్నారు? రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒక్కసారి చేసి ఇలా దేశ చరిత్రలో ఎవరు చేయని పని చేస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎంత ఇబ్బందులున్నా 2 లక్షల రుణమాఫీ చేసిను. దాన్ని హర్షించేది పోయి ప్రతిదీ రాజకీయం చేయడం. జనగామలో అధ్యక్ష వీళ్ళు చెప్పాను ఇప్పుడు వారి కాన్ఫరెన్స్లో 28,590 మంది రైతులకు 263 కోట్ల రూపాయలు మీ జనగామ కాన్ఫరెన్స్లో రుణమాఫీ 2 లక్షలు అయింది. మీకు తెలుసా అసలు రైతుల లిస్టు తీసుకుందా? అందుకనే మీరు 600 కోట్ల బోనస్ పైసలు లేవు, పెండింగ్ లేవు, తక్కువనే ఉన్నాయి, అన్ని చెల్లించడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్న రైతులు. దయచేసి ఉన్న ఫ్యాక్ట్స్ గవర్నర్ ప్రసంగం మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకటి చెప్పారు. మేము డిప్యూటీ సీఎం గారు సార్ గౌరవ సభ్యులు మాట్లాడుతూ రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీని వారు వేరే రకంగా వక్రించి చెప్తా ఉన్నారు. 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం. ఆ ఇచ్చిన మాట ప్రకారం మేము 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెండింగ్ పెట్టకుండా మాట ప్రకారం మాట తప్పకూడదని వారు ఈ రాష్ట్ర ప్రజలకు మాటిచ్చి తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున కేవలం 3-4 మాసాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రుణమాఫీ చేసినటువంటి సమాచారం సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. వారు మాట్లాడినటువంటి నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష జనగాం నియోజకవర్గం 2018లో మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ వినాలి. హరీష్ రావు గారు మీరు గౌరవ సభ్యులు సీరియస్గా మంత్రిగా చేశారు 10 సంవత్సరాలు. నేను లెక్కలే చెప్తున్నా, ఎక్కడ తప్పు సార్. జనగాం నియోజకవర్గంలో వారి అకౌంట్స్ నంబర్ ఆఫ్ లోన్ అకౌంట్స్ అధ్యక్ష 2018లో 19,306 ఉంటే వారు 5 సంవత్సరాలు 124 కోట్లు చేస్తే మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం 263.34 లక్షల రూపాయలు కేవలం వాళ్ళ ఒక్క నియోజకవర్గంలోనే 28,590 అకౌంట్లకి వేసిన అధ్యక్ష. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వారి నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో డిస్ప్లే చేయమని కూడా చెప్పాము అధ్యక్ష. ఎందుకంటే మాట్లాడితే తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ బాల్కొండ నియోజకవర్గం, ఆర్మూరు నియోజకవర్గం, దుబ్బాక నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గం, ఉదాహరణ గజ్వేల్ నియోజకవర్గంలో అధ్యక్ష ఆ 2018లో కేవలం 143 కోట్ల రూపాయలు మాత్రమే మీరు 1,00,000 రూపాయల రుణమాఫీ పేరు మీద 5 సంవత్సరాలు
అనేక ఇన్స్టాల్మెంట్ మీద చేస్తే మేము 30,572 అకౌంట్లకి 237.33 కోట్ల రూపాయలు అధ్యక్ష గజ్వేల్ నియోజకవర్గం